కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. మేడ్చల్ జిల్లా నిజాంపేట సర్కిల్లో ర్యాలీ చేశారు. వెంటనే 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. ఏఐటీయూసీ నిజాంపేట సర్కిల్ అధ్యక్షుడు యాదయ్య. కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోడీకి వ్యతిరేకంగా ఇలా సమ్మె చేయడం జరుగుతుంది. అయితే ఈ సమ్మె కోడ్లో ఉన్నది ఏంటి, ముఖ్యంగా కోడ్లో ఉన్నది ఏంటంటే 12 గంటలు డ్యూటీ చేయాలట. మనం ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఇప్పుడు 12 గంటలు చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికుల పైన ఒత్తిడి చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పనిచేయాల మనం ఈ సమ్మె చేస్తున్నాం. అలాగే ఇంతకుముందు చెప్తూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం సదనంలో ఉంటాయి. ఇప్పుడు దాన్ని పథకం పేరు మార్చి దాంతోపాటు రాముల పేరు చెప్తే గాంధీ పేరు తీసి రాముల పేరు చెప్తే ఎవరు అభ్యంతరం చెప్పారని పైన రాముల పేరు చెప్తూ ఇవాళ ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే గతంలో కొంతమంది పరిధానాలు ఉంటాయి గ్రామీణ ఉపాధి పథకంలో. ఇప్పుడు 120 పేరుకు 120 చేసిండు కానీ అందులో కేంద్ర వాటా గతంలో ఉన్నప్పుడు 100% అయితే ఇప్పుడు 120 రోజులు చేసి కనీసం 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఇలాంటి ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. దానివల్ల రైతులకి కార్మికులకు అనేక రకాల